పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా చలాకీగా, అందంగా ఉంటారు. వారి యొక్క మాటలతో ఎదుటివారిని కట్టిపడేస్తూ ఉంటారు. అందంగా ఉండడానికి విపరీతమైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మీది కూడా పూర్వాషాఢ నక్షత్రం అయితే కిందన కామెంట్స్‌లో పూర్వాషాఢ అని టైప్ చేసి పంపించండి. నెక్స్ట్ సీరీస్‌లో భాగంగా పూర్వాషాఢ నక్షత్రానికి సూచించబడే అనారోగ్య సమస్యల గురించి కూడా వీడియోస్ అందించబడతాయి. ఇప్పుడు నక్షత్ర సీరీస్‌లో భాగంగా మనం పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. పూర్వాషాఢ నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి దేవతలు, జలదేవతలు, గంగ అని చెప్పి చెప్తూ ఉంటాం. పూర్వాషాఢ నక్షత్రానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం శుక్రుడు. ఈ శుక్రుడు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాల్ని ఇచ్చేటటువంటి గ్రహం. వ్యక్తి తను ఇష్టపడి ఏదైనా ఒక పనిని మంచా చెడా అనేది ఆలోచించకుండా తను ఇష్టపడిన పనిని చేయడంలో ఎక్కువగా పట్టుదల పెట్టాలి అనుకుంటే, ఆ పట్టుదల, ఆ ఇష్టం వచ్చిన పనిని చేయడం అనేటటువంటి విషయం, ఆ విషయం మంచి విషయాలైనా అవ్వచ్చు, చెడు విషయాలైనా అవ్వచ్చు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తొందరగా మంచి చెడుల్ని పూర్తిగా బేరీజు వేయకుండా ఒక అడుగు ముందు వేసే అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళు అందంగా, ఆకర్షణీయంగా ఇల్లు ఉండాలి. ఇంట్లో మనుషులు కూడా చాలా నీట్‌గా, డిసిప్లైన్డ్‌గా ఉండాలి అని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. వీళ్ళకి ఎక్కువగా ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దూర ప్రదేశాలకు వెళ్ళాలి. చక్కగా రిసార్ట్సు ఇలాంటి వాటిలో మనం రిఫ్రెష్ అవ్వాలి. బయటికి వెళ్తూ ఉండాలి. సరదాగా ఎక్కువ మంది స్నేహితులతో గడపాలి అనుకునే తత్వం కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కళల యందు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అంటే చాలా మందిని మనం చూసినట్లయితే లగ్జరియస్‌గా ఉండేటటువంటి వస్తువులను వాడేటటువంటి వ్యక్తులు చాలా వరకు పూర్వాషాఢ నక్షత్రంలో కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడు ఎదుటివారి మాటకి విలువ ఇచ్చి వీరు మాట్లాడాలి అనుకునే విషయాలను కూడా కాసేపు ఆపి తిరిగి మాట్లాడతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు గెలుపు మీద మాత్రమే దృష్టిని సారించి ఎంత పనైనా కూడా గెలిచే వరకు వదలకుండా పోరాటం చేస్తూనే ఉంటారు. మీది కూడా పూర్వాషాఢ నక్షత్రం అయితే కిందన కామెంట్స్‌లో పూర్వాషాఢ నక్షత్రం అని టైప్ చేసి పంపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కేవీఎస్ శారద ఆస్ట్రో పేజ్‌ని ఫాలో అవ్వండి. ప్రత్యేకించి జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్‌లో కనిపించే ఫోను నంబర్‌కి ఫోను చేయడం ద్వారా అపాయింట్‌మెంట్స్ అనేవి తీసుకోబడతాయి.